శిలలు మాట్లాడడం ఎప్పుడైనా విన్నారా? 5 శతాబ్దాల కిందట ప్రపంచమే విస్తుపోయేలా వెలిగిన ఒక సామ్రాజ్య వైభవం నేడు మౌనంగా మనకు ఏమి చెబుతోంది? కేవలము శిథిలాలనుకుంటే పొరపాటే. ఇక్కడ ప్రతి రాయి ఒక చరిత్ర, ప్రతి శిల్పము ఒక సజీవ సాక్ష్యము. రండి, కాలచక్రాన్ని వెనక్కి తిప్పుదాం. విజయనగర సామ్రాజ్య హృదయానికి స్వాగతము. హంపి, ఇది భారతీయ ఆత్మకు నిలువెత్తు నిదర్శనము. తుంగభద్రా నదీ తీరాన వెలసిన ఈ మహానగరము ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత వైభవపేత నగరాల్లో ఒకటిగా వెలసిల్లింది. ముస్లిం దండయాత్రలు, కాలగమనంలో జరిగిన విధ్వంసాలు ఈ నగరాన్ని శిథిలం చేయగలిగాయేమో గాని ఇక్కడి ఆధ్యాత్మిక శోభను మాత్రము చెరపలేకపోయాయి. కిష్కిందా రాజ్యంలో రాముడి అడుగు జాడల నుండి కృష్ణదేవరాయల కాలపు స్వర్ణయుగం వరకు హంపి తన గుండెల్లో ఎన్నో రహస్యాలను దాచుకుంది. విరూపాక్షుని నిరంతర పూజలు, హేమకోట శిఖరాల నుండి వినిపించే వేదఘోషలు ఇప్పటికీ మనల్ని ఆనాటి వైభవంలోకి తీసుకెళ్తాయి. ఈ రోజు మనం చూడబోయే ఈ ప్రదేశాలు మన పూర్వీకుల మేధస్సును, వారి కళాతుష్టును మరియు అసంచలమైన దైవభక్తిని ప్రపంచానికి చాటి చెబుతాయి. మన చారిత్రాత్మక వారసత్వాన్ని కల్లారా వీక్షించే ఈ యాత్రలో హంపీలోని ప్రతి అడుగు మనల్ని ఒక అద్భుత లోకంలోనికి తీసుకువెళ్తుంది. హంపి వైభవాన్ని అన్వేషించే ముందు మన వారసత్వ విజ్ఞానము దశ దిశలా వ్యాపించాలనే మా చిరు సంకల్పానికి ఈ సాంస్కృతిక కళాత్మక యజ్ఞంలో మీ ఆదరాభిమానాలే మాకు కొన్నంత అమృతవలము. మీరు ఇచ్చే లైక్ మరియు హైప్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మీ ఒక్క క్లిక్ తో ఈ చారిత్రాత్మక వారసత్వం మరింత మందికి చేరుతుంది. మన అపూర్ణ శిల్పకళను ప్రపంచానికి చాటే ఈ మహాయజ్ఞంలో మీ వంతు ఉడతా భక్తిగా మీరు తప్పక భాగస్వాములు అవ్వండి. కిష్కిందా పర్యటన ముగించుకొని విజయనగర సామ్రాజ్యపు అపూర్ణ దృశ్య కావ్యంలోకి ఇప్పుడు అడుగు పెడుతున్నాం. ఇక్కడ శిల్పే చిక్కిన కావ్యాన్ని ఆస్వాదించడమే మన యాత్రకు అసలైన సార్థకత. ఆ చారిత్రాత్మక పరంపరను మీ ముందుకు తీసుకువస్తున్న మీ ఆర్ఎల్ఎన్ మూర్తి, మీ ఆత్మీయ సహచరుడు. మరెన్నో చారిత్రాత్మక రహస్యాల కోసం దయచేసి మా మూర్తిస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అపూర్ణ దృశ్య కావ్య వైభవాన్ని సజీవంగా వర్చువల్ రూపంలో మీ కళ్ళ ముందే ఆవిష్కరిస్తున్నాం. హంపీలోని ప్రతి అడుగులోనూ ఆనాటి చారిత్రాత్మక విశిష్టత, అద్భుతమైన వాస్తుశిల్ప రహస్యాలు దాగి ఉన్నాయి. అసంచలమైన శిల్పకళా చాతుర్యానికి, అనన్యమైన సామ్రాజ్య వైభవానికి నిలయమిది. నిన్నటి వైభవం నేటి ప్రత్యక్ష సాక్ష్యము, రేపటి తరాలకు స్ఫూర్తిప్రదమైన అమర కావ్యము. మన పవిత్ర యాత్రను శ్రీ విరూపాక్షుని దివ్య సన్నిధి నుండి శ్రీకారం చుట్టబోతున్నాం. శ్రీ విరూపాక్షాలయము వేల సంవత్సరాల నుండి నిరంతరంగా పూజలందుకుంటున్న ఒక సజీవ అద్భుతము. అదుగో ఆ అభేద్యమైన రాజగోపురాన్ని గమనించండి. యుగాలు మారిన, సామ్రాజ్యాలు కూలిన, అవిచ్ఛిన్నంగా దైవ కార్యాలు జరుగుతున్న ఏకైక క్షేత్రం ఇది. మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ విరూపాక్ష స్వామి. విరూపాక్ష అంటే విలక్షణమైన కన్నుల కల ముక్కంటి అని అర్థము. స్వామివారి అర్ధాంగి పంపాదేవి పేరు మీదుగానే ఈ ప్రాంతానికి పంపా క్షేత్రం అనే పేరు వచ్చింది. రామాయణం కాలం నాటి పవిత్ర కిష్కింద భూమిపై ఈ ఆలయం కొలువై ఉండడం ఒక విశేషము. మనము ఆలయ ప్రాంగణంలో గమనిస్తే భువనేశ్వరి అమ్మవారి ప్రత్యేక సన్నిధి కనిపిస్తుంది. ఇది చాళుక్యుల కాలం నాటి శిల్ప కళావైభవానికి ఒక గొప్ప నిదర్శనము. చరిత్రలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముస్లింలు దండయాత్ర సమయంలో హంపి నగరం శిథిలమైన విరూపాక్షుని కైంకర్యం మాత్రము ఒక క్షణము కూడా ఆగలేదు. ఆ పవిత్రత భగ్నం కాకపోవడమే ఇక్కడ దైవిక శక్తికి నిదర్శనం. ప్రతిరోజు ఇక్కడ జరిగే కళ్యాణోత్సవం, వైభవంగా సాగే రథోత్సవం మనల్ని భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. శతాబ్దాల చరిత్రకు, చెక్కు చెరని ఆధ్యాత్మిక సంపదకు నిలయమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం మన హంపి యాత్రకు ఒక సార్థకతనిస్తుంది. శ్రీ విరూపాక్ష ఆలయము కేవలము ఒక దివ్య క్షేత్రం మాత్రమే కాదు, ఆనాటి భారతీయ శిల్పుల అద్భుత
పరిజ్ఞానానికి ఒక పరిశోధనా కేంద్రము. ఈ రాజగోపురము నీడ గర్భగుడి వెనక ఉన్న గోడపై తలకిందులుగా పడడం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్న ఒక అపూర్ణ విజ్ఞాన వింత మనం ఇక్కడ గమనించవచ్చు. గర్భాలయానికి పక్కనే ఉన్న ఈ చిన్న రంధ్రం ద్వారా లోపలికి వచ్చే కాంతి ప్రసరణను చూడండి. బయట ఉన్న ఆ భారీ రాజగోపురం యొక్క ప్రతిబింబము లోపల గోడపై తల క్రిందులుగా కనిపిస్తుంది. ఆధునిక కాంతి శాస్త్రంలో దీనిని పిన్ హోల్ కెమెరా టెక్నిక్ అని పిలుస్తారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇది కేవలము ఒక నీడ కాదు, అది అసలైన ప్రతిబింబము. ఆధునిక కెమెరాలు పుట్టకముందే కాంతి సరళరేఖ ప్రయాణాన్ని మన పూర్వీకులు ఎంతటి నైపుణ్యంతో వినియోగించుకున్నారో చెప్పడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనము. మన హంపి యాత్రలో ఈ వింతను దర్శించడం మనకు ఒక సరికొత్త అనుభూతినిస్తుంది. ఈ విరూపాక్ష దేవాలయంతో ముడిపడి ఉన్న ఒక అత్యంత ఆసక్తికరమైన చారిత్రాత్మక సత్యాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదే విజయనగర చక్రవర్తుల అసంచలమైన దైవభక్తి. మనకు ఈ హంపి చరిత్ర చెప్తున్న దాని ప్రకారము విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులు తమను తాము కేవలము పాలకులుగా కాకుండా శ్రీ విరూపాక్ష స్వామి ప్రతినిధులుగా భావించేవారు. అందుకే మనము వారి ఏ రాజశాసనాన్ని పరిశీలించినా చివరన తమ సొంత పేరుకు బదులుగా శ్రీ విరూపాక్ష అని సంతకం చేసేవారు. రాజ్యాధికారమంతా ఆ ముక్కంటి దైవల్నే లభించిందని వారు విశ్వసించేవారు. అందుకే ప్రతి యుద్ధానికి వెళ్లే ముందు లేదా ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు మనం ఇక్కడ చూస్తున్న ఈ విరూపాక్ష సన్నిధిలోనే వారు మొక్కులు చెల్లించుకునేవారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయము సరికొత్త వైభవాన్ని సంతరించుకుంది. మనము గమనిస్తే ఆయన తన పట్టాభిషేక జ్ఞాపకార్థము ఇక్కడ నిర్మించిన అద్భుత కట్టడాలు, సమర్పించిన అమూల్యమైన ఆభరణాలు నేటికి ఆనాటి రాజవైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఒక సామ్రాజ్యమే తన అస్తిత్వాన్ని ఒక దైవం పేరుతో ముడిపెట్టుకోవడం చరిత్రలో ఎంతో అరుదైన విషయము. ఈ హంపి వీధుల్లో నడుస్తుంటే మనకు కేవలము రాళ్లు మాత్రమే కనిపిస్తాయా? కాదు. ఒకప్పుడు ఇక్కడ వజ్రాలు, ముత్యాలను రాసులుగా పోసి తూకాలతో అమ్మిన అద్భుత చరిత్ర మనకు సాక్ష్యంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు నడుస్తున్న ఈ విశాలమైన వీధి ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. ఇక్కడ వజ్రాలు, ముత్యాలు, రత్నాలు వీధుల్లో రాసులుగా పోసి తూకాలతో అమ్మేవారిని చరిత్ర చెబుతోంది. సుదూర తీరాలైన పర్షియా, ఇటలీ మరియు చైనా నుండి వచ్చిన వర్తకులు ఇక్కడ సంపదను చూసి విస్తుపోయేవారట. శతాబ్దాలు గడిచినా ఇక్కడ ప్రతి రాయి ఆనాటి విజయనగర సామ్రాజ్యపు అపారమైన ఐశ్వర్యానికి మోగ సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ వీధి ఒకప్పుడు 2 వరుసల ఎత్తైన మండపాలతో నిండి ఉండేది. అవి వర్తకుల షాపులుగా పనిచేసేవి. శతాబ్దాలుగా విరూపాక్షుడి కోసం తదేకంగా ఎదురు చూస్తున్న ఈ భారీ నందుని చూశారా? ఒకే శిలపై మలచబడిన ఈ ఎదురు బసవన్న హంపీకి ఒక రక్షణ కవచంలా నిలిచి ఉంది. హంపీ బజారుకు తూర్పు కొనన ఉన్న ఈ భారీ నందుని ఎదురు బసవన్న అని పిలుస్తారు. ఒకే ఒక భారీ రాతిలో అత్యంత సున్నితంగా మలచబడిన ఈ విగ్రహము నిశ్చలమైన భక్తి ప్రతీక. ఈ నంది మెడలోని గంటలు మరియు అలంకరణ శిల్పాలను పరిశీలిస్తే ఆనాటి శిల్పుల అద్భుత నైపుణ్యం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనము ఇప్పుడు చూస్తున్న ఈ కరిలేకాల్ గణేష విగ్రహము హంపీలో చాలా ప్రాముఖ్యత కలిగింది. ఈ విగ్రహము పొట్ట శనగ గింజ ఆకారంలో ఉండడం వల్ల దీనికి కరిలేకాల్ గణేష్ అని పేరు వచ్చింది. సుమారు 15 అడుగుల ఎత్తు ఉన్న ఈ ఏకశిలా విగ్రహాన్ని అత్యంత నైపుణ్యంతో మలిచారు. విగ్రహం చుట్టూ ఉన్న భారీ రాతి స్తంభాలపై విజయనగర రాజుల కాల్పు శిల్ప కళావైభవం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. యామకోట కొండ పాదాల వద్ద ఉన్న ఈ భారీ ఏకశిలా విగ్రహము విజయనగర శిల్ప కళాచాతుర్యానికి ఒక మచ్చుతునక. కన్నడంలో శశివేకాలు అంటే ఆవుగింజ అనే అర్థము. గణేశుడి పొట్ట ఆవుగింజ ఆకారంలో ఉండడం వల్ల దీనికి ఈ శశివేకాలు అని పేరు వచ్చింది. స్వామివారు తన పొట్ట పగిలిపోకుండా ఉండడానికి ఒక పామును నడుముకు కట్టుకున్నట్టుగా శిల్పం అద్భుతంగా రూపొందించబడింది. ఈ అద్భుత శిల్పాన్ని వెనక నుండి గమనిస్తే
పార్వతీదేవి తన కుమారుడిని ప్రేమగా అతుక్కున్నట్లుగా కనిపించడము ఇక్కడ ప్రత్యేకత. ఇప్పుడు మనము పాదం మోపాము హేమకోట కొండపైకి. పార్వతీ పరమేశ్వరుల దివ్య కళ్యాణికి వేదికగా నిలిచిన పుణ్యభూమి ఇది. సాయం సంధ్య వేళ సూర్య కిరణాలు ఈ శిలలపై పడిన క్షణంలో కొండ అంతా స్వర్ణమయంగా మెరిసిపోతూ మనస్సుకు ఒక దివ్యానుభూతిని అందిస్తుంది. అటు విరూపాక్ష దేవాలయము, ఇటు విఠలుని ఆలయ వైభవాన్ని సాక్షిగా నిలబెట్టుకుంటూ భానుడు అస్తమిస్తున్న ఆ దృశ్యము నిజంగా వర్ణనాతీతము. ప్రకృతి మరియు ఆధ్యాత్మికత కలగలిపిన ఈ సుందర దృశ్యము యాత్రికుల మనసులను పరవశింపజేస్తుంది. ఈ కొండపై దశావతార విగ్రహాలు, అనేక చిన్న శివాలయాలు అద్భుతంగా చెక్కబడ్డాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తే మనస్సుకు అపారమైన శాంతి లభిస్తుంది. ఇది కేవలము ఒక కొండ కాదు, సహజ సిద్ధమైన ఒక ధ్యాన కేంద్రం అని చెప్పవచ్చు. తుంగభద్ర నదీ ఒడ్డున ఉన్న మరో అద్భుతము ఈ కోదండరామ దేవాలయము. సాధారణంగా రామ పరివారాల్లో హనుమంతుడు శ్రీరాముని పాదాల చెంత కూర్చుని ఉండము మనం అన్ని చోట్ల చూస్తాము. కానీ ఇక్కడ హనుమంతుడి బదులుగా సుగ్రీవుడు రామ లక్ష్మణుల వద్ద కూర్చున్న భంగిమలో కొలువే ఉండము ఈ ఆలయపు అతిపెద్ద ప్రత్యేకత. ఈ కోదండ దేవాలయం అత్యంత ప్రాచీనమైనది మరియు చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగినది. వాలి వధ అనంతరము రాముడు సుగ్రీవునికి పట్టాభిషేకం చేసిన పవిత్ర ఘట్టానికి ఈ క్షేత్రం సాక్ష్యంగా నిలుస్తోందని మన పురాణ గాథలు వివరిస్తున్నాయి. మనము ఇప్పుడు చెప్పుకోబోయే మరో పవిత్రమైన దేవాలయం ఈ ఎంతో దారక హనుమాన్. ఒక షట్కోణాకార యంత్రం మధ్యలో ధ్యాన ముద్రలో కొలువై ఉన్న హనుమంతుని విగ్రహాన్ని మనము ఇక్కడ చూడవచ్చు. హంపీలోని అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటైన ఈ దేవాలయము కోదండరామ దేవాలయానికి ఎగువన ఆనుకుని ఉన్న ఒక చిన్న కొండపై కొలువే ఉంటుంది. ఇక్కడ స్వామివారు పద్మాసనంలో ధ్యానముద్రల్లో ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు. దీనిని శ్రీ వ్యాసురాయల వారు ఈ ప్రతిభను ప్రతిష్ఠించారని చారిత్రాత్మక ఆధారాలు చెబుతున్నాయి. మానసిక ప్రశాంతతకు మరియు కార్యసిద్ధికి ఈ దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందింది. మతంగ మరియు గంధమాధవ కొండల మధ్య కొలువే ఉన్న హంపి అద్భుతాల్లో ఒకటి అచ్యుతరాయ ఆలయము. విజయనగర చక్రవర్తి అచ్యుత దేవరాయల కాలంలో క్రీస్తకం 1534లో నిర్మితమైన ఈ భవ్య నిర్మాణము ఆ కాలపు శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంది. ఇక్కడ వెలసిన తిరువెంగళనాథుని ఆలయము కాలక్రమేణా రాజుగారి పేరుతో ప్రాచుర్యం పొందింది. కాలగర్భంలో ఈ ఆలయము శిథిలావస్థకు చేరుకున్న ఇక్కడి కళ్యాణ మండపము మరియు ఏకశిలా స్తంభాలపై చెక్కబడిన గజేంద్ర మోక్షము, వేణుగోపాలుడు, కాళీయమర్ధనం వంటి అపురూప శిల్పాలు ఇప్పటికీ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పురాతన మార్కెట్ వీధి చివరన ప్రశాంతతకు నిలయంగా ఉన్న ఈ ఆలయానికి హంపి బజారు లేదా కోదండరామ ఆలయం నుండి సులభంగా చేరుకోవచ్చు. అచ్యుతరాయ ఆలయ వైభవం మన సంస్కృతికి దక్కిన అమూల్యమైన వారసత్వ సంపద. మేము ఇప్పటి వరకు ఆవిష్కరించిన ఈ దృశ్యాలు హంపీలోని ఆధ్యాత్మిక మరియు చారిత్రాత్మక వైభవానికి ఒక చిన్న పరిచయం మాత్రమే. కానీ హంపి అందించే అసలైన విస్మయాలు ఇంకా మిగిలే ఉన్నాయి. రాతి స్తంభాల నుండి సప్త స్వరాలు ఉద్భవించడం సాధ్యమేనా? ఆధునిక ఇంజనీరింగ్కే సవాలు విసిరే ఆ అద్భుతాల వెనుక ఉన్న రహస్యాలను మేము మా తదుపరి ఎపిసోడ్లో వివరించబోతున్నాం. లక్ష్మీ నరసింహుని గంభీర రూపము, శ్రీకృష్ణ దేవాలయ రాయసము మరియు ప్రపంచ ప్రసిద్ధ విజయ విఠలాలయంలోని అపూర్ణ శిల్ప కళా సంపదను దర్శించడానికి మా తదుపరి వీడియో కోసం తప్పక వేచి చూడండి. మన చారిత్రాత్మక వారసత్వాన్ని గౌరవిస్తూ ఆనాటి వైభవాన్ని సజీవంగా మీ ముందుకు తీసుకువచ్చే ఈ అద్భుత యాత్రను మాతో కలిసి నడవండి. హంపి వైభవం ఇంకా కొనసాగుతుంది. ఈ మా హంపి అన్వేషణలో మాకు అడుగడుగున సహాయ సహకారాలు అందించిన స్థానిక గైడ్ వీరేష్ గారికి మా ఛానల్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వీరేష్ గారు కేవలము గైడ్ గా మాత్రమే కాకుండా మా హంపి వైభవం,
వీడియో చిత్రీకరణ సమయంలో నమితా హోమ్ స్టేలో సౌకర్యవంతమైన వసతి, భోజన ఏర్పాట్లు మొదలైనవన్నీ ఎంతో బాధ్యతగా సమకూర్చి మాకు సహకరించారు. మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.